మంత్రి చేసిన కాబట్టి ఆయన పెట్టినని చెప్పిన మాటలే నేను ఇప్పుడు చెప్తాను. రైట్ సురేష్, స్టూడెంట్స్ అంటే మీరు పీజీ చేస్తున్నారు ప్రస్తుతం, అంటే ఇంటర్ స్టేజ్ దాటే వచ్చారు కాబట్టి ఇంటర్ స్టూడెంట్స్ ప్రస్తుతం ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళందరి సైకాలజీ కానీ లేదా ఆ స్టేజ్ నుంచి మీరు వచ్చారు కాబట్టి ఆ టైంలో ఎలాంటి మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటారనేది మీకు వేరే చెప్పక్కర్లేదు, అదంతా అనుభవించే వచ్చారు. కానీ ఆ చదువుకునే టైంలో ఎంత స్ట్రెస్ అనుభవిస్తారో రిజల్ట్ వచ్చే వరకు కూడా అంతే టెన్షన్తో ఉంటారు. ఇప్పుడు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తీరా మీ తప్పేం లేదు, కేవలం ఇంటర్ బోర్డు తప్పు వల్ల మీ రిజల్ట్స్ తారుమారయ్యాయి, దానివల్ల ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఒకటి మేడం, ఒక విద్యార్థి యొక్క జీవితం ఏంటంటే చదువుతో ముడిపడి ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా మార్కులు అంటున్నారు, నేను అంటున్నాను ఒక విద్యార్థిగా అది జీవితం. ఆ మార్కులు ఏవైతే పైన జరిగినటువంటి అక్రమాలు, ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది. ఎందుకంటే సున్నా రావటం అంటే తెలుగులో బహుశా మళ్ళీ ఇప్పటికీ తిక్కన్న కానీ నన్నయ్య కానీ ఎర్రన్న కానీ కాలేజీ కూడా చూస్తే ఆ మార్కులు మేము గుండె ఆగి చనిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే అలాంటి తప్పిదం వలన విద్యార్థుల జీవితాలు బలైపోతున్నాయి. మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకోమంటే విద్యార్థులు పెట్టుకోవడానికి కాదు, అయితే రీవాల్యుయేషన్ పెట్టిన తర్వాత బలైపోయిన పిల్లలు వస్తున్నారా, వాళ్ళు తిరిగి వస్తారా చనిపోయిన పిల్లలు? అదేవిధంగా రీవాల్యుయేషన్ పెట్టుకుంటే నువ్వు 100కి 200 వేసినా కానీ తల్లుల గర్భకోశం అనేది తీరుతుందా, వాళ్ళ యొక్క ఆక్రోధన ఆగుతుందా? కాబట్టి విద్యార్థుల యొక్క వాళ్ళు రేగింబగలు కష్టపడి తినక వాళ్ళు కష్టపడి చదివితే మార్కుల కోసం వెయిటింగ్ చేస్తే వాళ్ళకు వచ్చిన మార్కులు వాళ్ళు అనుకున్న మార్కులకి చిన్న భిన్నమై వాళ్ళ జీవితాలు చితికిపోయి వాళ్ళు మరణంలో ఉండి కాటికి పోతున్నారు. కాబట్టి దీని పట్ల ప్రభుత్వం ఆలోచన చేయాలి. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగటం ఆడటం కాదు చదువు అంటే, విద్యార్థుల యొక్క జీవితాలను బలి చేయడం కాదు మార్కులు దిద్దటం అంటే. నిర్లక్ష్య వైఖరితోటి మీరు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కాబట్టి విద్యార్థుల యొక్క వారు అనుకుంటున్నారు నేను ఇన్ని మార్కులు చేశాను, కనీసం 80 కాకపోయినా 70 మార్కులు వస్తాయని ఆలోచన ఉన్నారు. కానీ తీరా చూస్తే బోర్డర్లో ఉంటున్న వారు కొంతమంది మార్కులు, కొంతమంది జీరోకి వచ్చిన వాళ్ళు. ఎంతటి దారుణం అంటే జీరో మార్కులు వేయటం అంటే ఈ యొక్క జీరో మార్కులే ఈ ఇంటర్మీడియట్ బోర్డు యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇది పట్టం కడుతుంది. కాబట్టి ఇలాంటి అన్ని కూడా సంఘటనలు చూస్తున్నట్టయితే ప్రభుత్వం త్వరగా స్పందించాలి. ఇలాంటి సంఘటనలు జరగటం అనేది మన తెలంగాణలో చాలా దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. అక్కడ విద్యార్థుల యొక్క తప్పిదం వలన మార్కులు రాకపోతే అది సహజం, కానీ బోర్డు తప్పిదం వల్ల నిర్లక్ష్యమైనటువంటి పేపర్ వాల్యుయేషన్ చేసే అధికారుల పట్ల, వారి యొక్క అధ్యాపకుల పట్ల వారి నిర్లక్ష్యానికి విద్యార్థులు బలిగా ఉండటం అనేది ఎంతవరకు సమంజసం అది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరలా కాకుండా ఉండాలి అంటే, పునరావృతం కాకుండా ఉండాలంటే మన విద్యా వ్యవస్థ, మన చదువు, మనం బతికి ఉండాలంటే మన బిడ్డలు కంపల్సరిగా దీని మీద తగిన నిర్ణయం తీసుకోవాలి. కఠినమైన చర్య తీసుకున్నప్పుడే విద్యార్థుల యొక్క ఆత్మ అనేది శాంతిస్తుంది. కాబట్టి ఈ ఆత్మ బలిదానాలు చేసుకోవడం కూడా ఈ మార్కులు తక్కువ రావడం వల్ల చేసుకోవడం అనేది ఒక శనికాలమైన ప్రక్రియ, తొందరపాటు నిర్ణయం వల్ల జరిగేటువంటి సంఘటన ఇది. కాబట్టి వారికి తల్లిదండ్రులు కూడా ప్రేరణ కలిగించాలి. వారికి ఇది జీవితం కాదు, మార్కులు ఒకటే కాదు, ఫర్దర్గా ఇంకా నీకు ఫ్యూచర్ ఉందని తల్లిదండ్రులు కూడా వాళ్ళని మోటివేట్ చేయాలి. అంతేకాకుండా గురువులు కూడా అరే నువ్వు ఇన్ని మార్కులు తెచ్చుకో, నువ్వు అన్ని మార్కులు తెచ్చుకో అని వాళ్ళ మీద రుద్దకుండా వారి యొక్క మోటివేషన్ స్కిల్ లాగా, వారికి ఒక ఆదర్శంగా ఐడియాలజీగా ఒక గురువు ఉండి వారిని మరణం నుండి కాకుండా బ్రతకనేలాగా నేర్పాలి గురువు అనేవారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రతి కాలేజీలలో స్పోర్ట్స్ మ్యాన్ ఉంటున్నాడు, పీఈటీ అందరూ కల్చర్ డిపార్ట్మెంట్ ఉంటున్నారు, కంప్యూటర్ సార్ ఉంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక మోటివేషన్ చేసేటువంటి ఒక సైకాలజీ సార్ ఎందుకు పెట్టలేదు? ప్రతి కాలేజీలో కూడా ఒక సైకాలజీ సార్ పెట్టాలి. విద్యార్థుల మనోభావాలను తెలుసుకోవాలి. అప్పుడే విద్యార్థుల యొక్క మనోభావాలు తెలిసినప్పుడే వారు తొందరపాటు ఇలాంటి ప్రాణదానాలు చేయకుండా, ఇలాంటి ఆత్మబలిదానాలు చేసుకోకుండా బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చెప్పులు కుట్టే చేతుల నుంచి చరిత్రను రాసేటువంటి ఒకే ఒక విషయం చదువు అలాంటి స్థాయికి తీసుకెళ్తుంది. అజ్ఞానం అనే ఒక చీకటి నుండి విజ్ఞానం అనే వెలుగులోకి నడిపేది ఒక చదువు మాత్రమే. అలాంటి చదువు ఈనాడు అస్త వ్యవస్థగా ఉంది ఈ విద్యా వ్యవస్థ. కాబట్టి దీనికి బాధ్యతలు ఎవరైతే ఉంటారో వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఒక కమిషన్ అని అంటున్నారు, కమిషన్ తో కాలయాపన చేస్తే రాదు. కమిషన్ తోటి విద్యార్థుల ప్రాణాలు పోయినవి మళ్ళీ తిరిగి రావు. మళ్ళీ కమిషన్ వేసినప్పటికి కూడా, నువ్వు ఎన్ని కమిషన్లు వేసినప్పటికి కూడా ఈ తల్లుల గర్భకోశ తీరదు. కాబట్టి ఇది ఎందుకు జరిగినది అసలు?
ఇలా జరగకుండా ఉండటం కోసం ప్రత్యామ్నాయం ప్రతి ఒక్కరూ, ఒక అధికార పార్టీ కాదు, ఒక ప్రతిపక్ష పార్టీ కాదు, అందరూ కూడా దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, విద్యావేత్తలు చాలా మంది ఉన్నారు మన తెలంగాణలో, మన భారతదేశంలో. ఇంత సంఘటన జరిగినప్పుడు కూడా విద్యావేత్తలు ఎందుకు మౌనంగా ఉన్నారు? నేను అంటున్నాను, ఈ దేశం నాశనం కావడం కోసం, ఈ దేశం నాశనం అవుతుందంటే ఒక టెర్రరిస్ట్ల వల్ల, ఒక రేపిస్ట్ల వల్ల కాదు. విద్యావేత్తలు మౌనంగా ఉండటం